లీడర్స్ యాజ్ ఏ ప్రొఫెషనల్గా ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయ్, వెస్టీజ్లోకి రాక ముందు ఒక బ్యాంక్ ఎంప్లాయ్, వాళ్ళ మేడం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎవరు? అసిస్టెంట్ ప్రొఫెసర్. అర్థం చేసుకోండి మీరు, అంత ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగాన్ని కూడా పక్కకు పెట్టి వెస్టీజ్ని ఫుల్ టైమ్గా టేకప్ చేసి వెస్టీజ్ని కెరియర్గా తీసుకొని ఈరోజు వెస్టీజ్లో ఒక డిసిడి లెవెల్కి వచ్చి నెలకి 5 లక్షల రూపాయల ఇన్కమ్ వరకు తీసుకుంటున్న మిస్టర్ అండ్ మిసెస్ జయ రాజశేఖర్ సార్ అండ్ మేడం, ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఒక చిన్న స్టెప్పే స్టార్ట్ చేయండి. స్టెప్పులు రావు సార్. రైట్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. టైం తక్కువ ఉంది. నెక్స్ట్ టైం మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఓన్లీ 40. రైట్. సో ఈరోజు చాలా సెషన్స్ ఉన్నాయి. ఓకే, టైం వెరీ వెరీ ప్రీసియస్. సో గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రైట్, సూపర్, థ్యాంక్ యూ. నా పేరు రాజశేఖర్, జయ రాజశేఖర్. సో సెషన్ ఈరోజు ఇక్కడ వస్తుంది ఇద్దరిది, కానీ తన ఒకటి చెప్తుంది. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. రైట్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. బ్రేక్ఫాస్ట్ అయిందా? చెక్ చేద్దాం లాస్ట్ వరకు. నా సెషన్ కంప్లీట్ అయ్యే వరకు నాలో జోష్ ఎక్కువ ఉందో మీలో జోష్ ఎక్కువ ఉందో. సో ఎవరిలో జోష్ ఉండాలి? ఎవరిలో ఉండాలి? నాలో కదా, నాలో ఉండాలి కదా. రైట్, థ్యాంక్ యూ. మై సెల్ఫ్ జయ రాజశేఖర్ అండి. బిఫోర్ వెస్టీజ్ జేఎన్టీయు కొండగట్టులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. చదివింది ఎంఏ ఇంగ్లీష్, ఎంఫిల్, బిఎడ్. అండ్ మా హస్బెండ్ ఇప్పుడు చూశారు కదా, సో తను రాజశేఖర్ అండి. ఆ లవ్లీ హస్బెండ్ రియలీ. సో తను కూడా ఎంఎస్సి మ్యాథ్స్, తర్వాత డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ప్రొబేషనరీ ఆఫీసర్ స్టార్ట్ చేసి
10 సంవత్సరాలు బ్యాంకింగ్ సెక్టర్ బ్యాంక్లో వర్క్ చేసి 10 సంవత్సరాలు జాబ్ చేసి ఇప్పుడు బోత్ ఇక్కడ జాబ్లో బ్యాంకులో ఏదో సదాసీదా కాదు, స్కేల్ 3 ఆఫీసర్ వరకు వెళ్ళి స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఒకసారి చెక్ చేసుకోండి. 10 సంవత్సరాల్లో స్కేల్ 3 ఆఫీసర్ వరకు వెళ్ళడం అంటే నాలెడ్జ్ ఉంటేనే వెళ్తారు. సో అక్కడి వరకు వెళ్ళి ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి వెస్టీజ్ని యాజ్ ఏ కెరీర్గా మేము చూస్ చేసుకున్నాం. రైట్, వెస్టీజ్లో ఇప్పుడు మేమున్నాం, కనిపిస్తున్నాం కదా. సో మరి వెస్టీజ్కి ముందు నేనేంటి అంటే జేఎన్టీలో అయితే వర్క్ చేశాను, చదివింది మంచి స్కూల్సే. సో జేఎన్టీలో జాబ్ చేసిన జూనియర్ కాలేజ్ మల్యాల్, జగిత్యాల ఒక 2 కాలేజీలలో జూనియర్ లెక్చరర్గా వర్క్ చేశాను. అన్నీ చేసి నెక్స్ట్ పిల్లలు పుట్టిన తర్వాత ఎంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు ఈ హాల్లో? ఈరోజు మెజారిటీ ఫీమేల్ డే ఎక్కడైనా, కానీ ఒక్కసారి అందరూ బ్రదర్స్కి వేసుకోండి. సో మెజారిటీ ఇక్కడ మేల్ది ఉంది. సో మేల్ డామినేషన్ ఎక్కువ ఉంది కదా ఈ హాల్లో. ఒక్కసారి మీకు మీరు గట్టిగా క్లాప్ చేయండి. జెంట్స్ ఎక్కడ ఫీమేల్ డామినేషన్ అంటారు కదా, కానీ ఈ హాల్ ఒకటి నిరూపించుకుందండి. ఇక్కడ ఫీమేల్ డామినేషన్ లేదు, వెస్టీజ్లో మేలు ఫీమేల్ తేడా లేదు, ఇద్దరు ఈక్వలే, ఇద్దరికి సేమ్ టాలెంట్ ఉంటుంది. కానీ అవకాశం యూజ్ చేసుకున్న వాళ్ళ చేతిలో అన్నీ ఉంటాయి. సో సంపద ఎవరి చేతిలో ఉంటుందంటే ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళ చేతిలో ఉంటుంది. సో మొత్తానికి ఈ హాల్లో ఉన్న అందరూ కూడా అదృష్టవంతులండి. ఎంతమంది భగవంతుని నమ్ముతారు? దేవుణ్ణి నమ్ముతారా? నిజంగా హార్ట్ నుండి చెప్తున్నారా? ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడితే పోతుంది, ఇక్కడ మాట్లాడితే ఎప్పటికీ ఉంటుంది. సో దేవుణ్ణి అందరు నమ్ముతారు కదండి, నేను కూడా చాలా నమ్ముతాను. సో దేవుడు ఎవరికి అవకాశాలు శాపాలు ఇయ్యరు, అవకాశాలు కానీ శాపాలు కానీ ఇయ్యరు. ఏమంటారు? దేవుడు ఎవరిని టెస్ట్ చేయడు, ఖాళీ ఒక అవకాశం మాత్రం ఇస్తాడు. సో వరాలు శాపాలు అంటారు కదా, వరాలు శాపాలు, నేను తెలుగులో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో మొత్తానికైతే వరాలు శాపాలు ఇయ్యరు, అవకాశాలు మాత్రం ఇస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. ఒక 2-2.5 సంవత్సరాలు పిల్లల కోసం ఇంటికాడు ఉంటున్న హస్బెండ్ అయితే బ్యాంక్ వెళ్తూ వస్తున్నారు. సో ఏదైనా చేద్దాం, అది వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఉండాలి, పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి, నాకు డబ్బు రావాలి, అన్ని పనులు చేసుకోవాలి. సో నాకు అదొకటి లోపల ఉంటుంది. అలాంటి అవకాశం ఏదైనా ఇవ్వు దేవుడా అని ఒక 2-2.5 సంవత్సరాలు దేవుడికి రిక్వెస్ట్ పెట్టుకున్నా. సో నాలాగే ఈ హాల్లో ఉన్న చాలా మంది కూడా ఒక్క అవకాశం ప్రూవ్ చేసుకుంటా, చేస్తా అనేసి ఒక్క అవకాశం నా లైఫ్లో వచ్చి పడితే బాగుండు అని అనుకునే వాళ్ళే ఉండుంటారు కదా. అలాంటి వాళ్ళే ఇక్కడ కూర్చున్నాం కదా, అవునా కదా? సో నాకు ఆన్సర్ ఇవ్వకపోతే నేను చెప్పేది మీకు అర్థమైతలేదో, లేక నేనేమన్నా రాంగ్ మాట్లాడుతున్నానో, ఆ ప్లేన్ ఫేసెస్ వల్లనే ఇప్పుడు చూడండి ఒక డైలాగ్ మర్చిపోయినా, ఒక రాసుకున్న డైలాగ్ మర్చిపోయినా. ఎందుకు? ప్లేన్ ఫేసెస్ వద్దు, మనం ఇన్వాల్వ్ అయితేనే డబ్బులు వస్తాయి. వెస్టీజ్లో ఏం చేయాలి? మనస వాచ కర్మన. ఇక్కడ కొంతమంది చెప్తా అంటారు కదా, ఏలు కోస్తే, కాలు కోస్తే, చేతు కోస్తే కూడా మన బ్లడ్ గ్రూప్ కూడా వెస్టీజ్ అయిపోయిన వాళ్ళకే సంపద వస్తుందండి. సో మన ఇన్నర్ నుంచి ఫీల్ కావాలి ఏదైనా కానీ. సో మొత్తానికి అండి, సో దేవుడు ఇచ్చిన అవకాశం ఓ 2-2.5 సంవత్సరాలు అయితే దేవుడికి రిక్వెస్ట్ పెట్టుకున్నా. ఆ రిక్వెస్ట్లో ఎంత హార్ట్ఫుల్గా కోరుకున్నా అంటే ఏదైనా అయితే బాగుండు, ఇంటికి రావాలనేసి. కానీ వన్ ఫైన్ డే దేవుడు డిసైడ్ చేసిండ్రు, ఎగ్జాక్ట్లీ December 25th రోజు మా ఇంటికి ఈ అవకాశం వచ్చింది. వింటర్ వెకేషన్స్లో జగిత్యాల రావడం వల్ల మేము ఈ అవకాశం విన్నాము. నాకేం అర్థం కాలేదు, ఒక్కటే అర్థమైందండి, ఇక్కడ ఉన్నవి ఇండియన్ ప్రోడక్ట్, కెమికల్ లేని ప్రోడక్ట్, న్యాచురల్ ప్రోడక్ట్. సో చాలా మంది బుర్రలు ఉంటుంది కదా, నిన్న నుంచి ఏమేమో చెప్పిండ్రు, ఇది అది కంపెనీ ప్రొఫైల్, తర్వాత 7 మిస్టేక్స్ చెప్పిండ్రు, ఇవన్నీ చెప్పారు కదా. సో అసలు ఏంటి ఇక్కడ అంటే, సో మొత్తానికి
ఇండియన్ ప్రోడక్ట్ అండి, మనది న్యాచురల్ ప్రోడక్ట్, కెమికల్ లేని ప్రోడక్ట్. మనందరూ భారతీయులమ్మా కాదా? అవునా కాదా? సేసోనో గట్టిగా. భారతీయులమై ఉండి భారతదేశం తయారు చేస్తున్న ప్రోడక్ట్ని వాడకపోతే ఇంతకంటే దురదృష్టం ఇంకేమన్నా ఉంటుందా అని నాకు అనిపించింది. సో ఇండియన్ ప్రోడక్ట్ ఒక్కదానికే కనెక్ట్ అయిపోయాను. ఇంకా అందులో పైకెళ్ళి కెమికల్ లేని ప్రోడక్ట్ అట, వాడితే తప్పేంది అని చెప్పిన వాళ్ళకి గౌరవం ఇచ్చి వాడడం స్టార్ట్ చేశానండి. ఆ వాడుతున్న క్రమంలో ఎంతమంది హాల్ ఉన్నోళ్ళు గిన్నెలు తోముతారు? ఒక్కసారి నా కోసం తోమంగా చూస్తారు. తోమంగా చూసేటోళ్ళు కూడా ఉంటారు కదా. తోమేటోళ్ళు ఎత్తాలి, చూసేటోళ్ళు ఎత్తాలి. అయ్యో మీరు తోమరు అనుకుంటా, చూడరు అనుకుంటా కదా. గ్రేట్. ఒక్కసారి మీకోసం మీరు గట్టిగా క్లాప్ చేసుకోరా. ఎగ్జాక్ట్లీ అండి, మన ప్రోడక్ట్ జగిత్యాల నుంచి కర్ణాటకకు తీసుకెళ్ళిన ప్రాసెస్లో డిష్ లిక్విడ్ గిన్నెలు తోమాను ఒక 20 రోజులు. అందులో ఉన్న క్వాలిటీ నాకు అర్థమైంది, మ్యాజిక్ అర్థమైంది. మన ప్రోడక్ట్ ఏంటి అంటే వీటికి 2 పనులు రావు. 1 నాలాగా మాట్లాడడం రాదు, 2 నాలాగా నడవడం రాదు. ఈ 2 పనులు నేను చేస్తే ఇక్కడ సక్సెస్ అవుతా అని నాకు అర్థమయ్యి, సో ఆ ప్రోడక్ట్స్ వాడిన ఆ క్వాలిటీ అర్థమయ్యి ప్రోడక్ట్స్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాను. సో ప్రోడక్ట్ తీసుకున్నందుకు నా ఫస్ట్ ఇన్కమ్ 171 రూపాయి అండి. వెస్టీజ్లో ప్రోడక్ట్స్ కొనుక్కుంటే కూడా డబ్బులు వస్తాయి అంటే కొనుక్కోవచ్చా లేదా? సో చాలా మంది ఏం చేస్తారంటే ప్రోడక్ట్స్ కొనుక్కోవాలా, నేనైతే కొన్నాను కానీ వాడతాను, నేనైతే మందికి వాడమని రెఫర్ చేస్తాను. రెఫరల్ తోటి అవ్వదు. సో నేను వాడడం స్టార్ట్ చేసిన నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 171 రూపీ అండి. అండ్ హైయెస్ట్గా మా ఇన్కమ్ 4,72,000. ఇప్పుడు డీసీడీ పొజిషన్లో ఈ హాల్లో ఉన్నాను. సో సూపరా కాదా? కరెక్టా? సో ఇదే హాల్లో అండి ఒకసారి బిజినెస్లో జాయిన్ అయినప్పుడు ఈ స్టేజ్ ఎక్కితే బాగుండు, నాకు ఈ మైక్ దొరికితే బాగుండు అంటే డైరెక్టర్ అయ్యే వరకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ పొజిషన్లో ఉంటే డైరెక్టర్ వాళ్ళని పిలిచిండ్రు. అండ్ నేను సిల్వర్ డైరెక్టర్ అయితే స్టార్ డైరెక్టర్ వాళ్ళని పిలిచిండ్రు. సో ఈ కడుపులో మస్తు ఏదేదో బాధ అయిపోయింది, అనిపిస్తుందా లేదా? సో నాకేమో ఈ మైక్ పట్టుకొని మాట్లాడాలని పిచ్చి, నేను కనబడాలని పిచ్చి. ఉండదా? ఫీమేల్స్ చాలా మందికి ఉంటుంది అలాగా. సో ఈ స్టేజ్ మీద నన్ను ఇన్వైట్ చేయకపోయేసరికి నాకు ఏదో అనిపించింది. కానీ ఏదో మైండ్లో ఉంటే, మీరేం కావాలో మీ మైండ్లో ఉంటే దేవుడు మీ దగ్గర తీసుకొచ్చే ఇచ్చి తీరుతారు. ఈరోజు ఇప్పుడు ఇంతమంది మధ్యలో నేను మాట్లాడుతున్నానా లేదా? క్లారిటీ ఉందా? సో మైండ్లో మనకు ప్రతిదీ క్లారిటీ ఉండాలి అండి. సో వెస్టీజ్ చాలా మందికి ఇదే మిస్ అవుతుంది. ఇది మిస్ అయితే లైఫ్లో ఏం చేయలేము. కానీ ఇదొక్క క్లారిటీ ఉంటే మాత్రం ఏంటి అది? ఎందుకు అనే క్లారిటీ ఉండాలి. ఎలా? అందరూ నేర్పేస్తారు. ఎలా? ప్రతి అప్లైన్ నేర్పేస్తారు, మన చుట్టూ ఉన్న సమాజం నేర్పేస్తుంది. సో ఎలా ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. కానీ ఈ ఎందుకు చాలా చాలా ఇంపార్టెంట్. అవునా కాదా? కరెక్ట్ కదా? సో ఈ ఎందుకు 99% మనకు ఒక క్లారిటీ ఉండాలి. సో ప్రతి ఒక్కరు ఎందుకు అని బ్రెయిన్లా వాళ్ళు చెప్పిన ముచ్చట్లు వింటారు, వీళ్ళు చెప్పిన ముచ్చట్లు వింటారు, ఎవరెవరో చెప్పిన ముచ్చట్లు వింటూ ఉంటారు. అవునా కదా? సో ఎందుకు అన్న క్లారిటీ వాళ్ళే మర్చిపోతారు. అప్పుడు క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? సో మనందరికీ కూడా చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయా లేవా? ఉంటాయి కదా. ట్రాన్స్లో ఉన్నారబ్బా, ఫుడ్ ఇంకా గుర్తొస్తుంది సార్. విజయరాజ్ సార్, అందరి పొట్ట నిండా ఫుడ్డే ఉంది సార్, మాటలు లేవు. సో రైట్. సో ప్రతి ఒక్కరికి మంచి ఇల్లు కావాలి. అవునా కదా? సో ఒక్క ఇల్లు సరిపోదు. మా సార్ అయితే చెప్తూ ఉంటారు,
ఏంటి, డిస్టిక్ ఒక ఇల్లు, రాష్ట్రానికి ఒక ఇల్లు ఉండాలి, అది వెస్టీజ్ ఇచ్చిన ఇల్లు కావాలి. ఎంత బాగుంటుంది ఒక్కసారి ఆలోచించండి. అందరికీ మంచి మంచి డ్రీమ్స్, మంచి ఇల్లు కావాలని ఉంటుంది, కానీ అందరూ ఆర్డినరీ లైఫే లీడ్ చేస్తున్నారు, అవునా కదా? కానీ ఆర్డినరీ లైఫ్ కళ్ళ ముందట కనిపించదు, ఏదో ఎవరో మాటలు వినిపించి దాని నుంచి డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఎప్పుడు మనం అనుకుంటామే కానీ దాని నుంచి డిస్ట్రాక్ట్ అవుతుంటాం. మంచి ఇల్లు కావాలని ఉంటుంది. సో ఇప్పుడు మేము పైన ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము వెస్టీజ్ ద్వారానే అండి. అండ్ మంచి కారు కావాలని ఉంటుంది, ఉండదా? కారు కావాలి. సో కారు సగటు మనిషి కలనా కాదా? ఒకప్పుడు కళ మేడం, ఇప్పుడు కళ ఏంటి కదా? ఇప్పుడు ఏమైంది, అది ఒక అవసరం అయిపోయింది. నలుగురు బస్ ప్రయాణం చేయాలంటే ఇప్పుడంటే ఆడవాళ్ళకు బస్ ఫ్రీ, కానీ ఒకప్పుడైతే బస్ ఫ్రీ లేదు కదా. సో నలుగురు వెళ్తే అదే ఖర్చు అయిపోతుంది, తోసుకుంటా బస్ ఎక్కుకుంటా. రీసెంట్గా పాపం మా డౌన్ లైన్ ఒకరిది బస్ ఎక్కుతుంటే ఫోన్ పోయింది, వాళ్ళ హస్బెండ్ వెస్టీజ్కి రానిస్తలే, అయిపోయి ఓ రీజన్ దొరికిందా ఎస్కేప్ కావడానికి, కరెక్టా? సో ఇలాంటి ఏంటి స్టంట్స్ మధ్యలో మనకే ఒక స్వంత కారు ఉంటే ఎంత బాగుంటుంది. ఆ కార్లో వెనకాల పిల్లల్ని వేసుకొని ముందట మనము. సో మొన్న ఇక్కడ రాకంటే 1 day బిఫోర్ ఒక ఫంక్షన్ అటెండ్ అయితే అండి, ఫంక్షన్. సో చాలామంది ఏమంటారు, అలా ఇలా ఏమంటారు, మేమే మాత్రమే ఎక్కాలి. సో 8 మందిని కూర్చోబెట్టుకొని వెస్టీజ్ ఇచ్చిన కారు కాబట్టి 8 మందిని కూర్చోబెట్టుకున్నాము. అదే బయట వాళ్ళని కూర్చోబెట్టుకోమంటే అడగండి ఒకసారి, 4గురికే నిండిపోయింది మేడం, ప్లేస్ లేదంటారు. వెస్టీజ్ వాళ్ళ హార్ట్స్ ఎంత ఏమంటారు, ఎంత విశాలమో ఒక్కసారి చూడండి, అర్థమైందా? సో ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎక్కించుకునే అంత ఉండదు. అలాంటిది మరి వెస్టీజ్ ఒకటే కారు ఇస్తుందా? ఇప్పుడు 2వ కారు ప్లాన్ చేసినాము వెస్టీజ్ ద్వారా. ఫస్ట్ కారు క్రెటా రన్ చేస్తున్నాము, అండ్ 2వ కారు విన్సర్ ప్లాన్ చేస్తున్నామండి. దాదాపు 19-20 లక్షల విన్సర్ కార్. సో బాగుంటుందా? 2 కార్లు. సో మన విజయరాజు సార్ గారు చూడండి ఒకసారి. సో ఫస్ట్ కారు ఏదో నాకు గుర్తులేదు, 20 అనుకుంటా, i20 అనుకుంటా. సో సెకండ్ కారు ఏం కారు? జాగ్వర్. ఒక్కసారి ఆ 999 కార్లు వస్తూ ఉంటాయి, ఎలా అనిపిస్తుంది? అండ్ 2వ కారు కాదు, 3వ కారు మళ్ళీ క్రెటా కారు. సో 999 నంబర్ గల కారు బయట ఉంటాయి, 3 కార్లు ఉంటాయి. ఒక్కసారి వెళ్ళి వాటిని టచ్ చేయండి, అవి వెస్టీజ్ ఇచ్చిన కార్లే అండి. సో దీనికి అంతా కావాల్సింది ఏంటి? స్ట్రాంగ్ స్టెబిలిటీ కావాలి మనకు, అండ్ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్. సో ఒకప్పుడు అంటే ఏదో ఆలోచించే ఫ్యామిలీ కాదండి, అనుకునేరు. సో అన్నీ ఉన్న ఫ్యామిలీ, జాబ్ ఉంది, బిజినెస్ ఉంది, ప్రొఫెషన్ ఉంది, అన్నీ ఉన్న ఫ్యామిలీయే. కానీ వెస్టీజ్ అవకాశం ద్వారా సో ఈ ఊర్లోనే చదివించాలి, అక్కడే పెంచాలి అనుకుంటాం, అవునా కదా? కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ, మొన్న ఇక్కడ శాంతివనమా సంథింగ్ ఏదో స్కూల్ ఉంటుంది, ట్రై చేసినాము. ఎంత తెలుసా? యాన్యువల్ ఫీ వచ్చేసి 4 lakhs అండి, 4 lakhs. ఒక్కసారి ఆలోచించండి. సో ఇదంతా కెపాసిటీ ఇచ్చింది వెస్టీజే. సో మంచి తల్లిదండ్రులకు మంచి ఏమంటారు, ఈ పొద్దు తల్లిదండ్రులు అంటే ఎక్స్ట్రా బర్డెన్గా చాలామంది ఫీల్ అవుతున్నారు. ఎందుకు? ఇల్లు ఇరుకు కాబట్టి. అదే ఓ ఆర్ఏసి గుంటలలో ఇల్లు ఉండి, పెద్దగా అన్ని రూమ్స్ ఉండి, అందరూ తల్లిదండ్రులు కాదు 10 మంది గెస్ట్ వచ్చినా మన ఇంట్లో ఉండే ఇల్లు అయితే ఎంత బాగుంటుంది. సో మన తల్లిదండ్రులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వాళ్ళు మనకి జన్మనిచ్చారు కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం, అవునా కదా? సో మనం మాట్లాడుతున్నాం, శ్వాస ఒక్కసారి మీ అందరి పేరెంట్స్కి హార్ట్ నుండి గట్టిగా క్లాప్ చేయరండి. సో బర్డెన్గా బాధగా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే జేబు సపోర్ట్ చేయకనే బాధ అండి, కరెక్టా? జేబు సపోర్ట్ చేస్తే ఏ పేరెంట్స్, ఏ అత్త మామ ఎవరికి బరువు కాదు, అవునా కదా? సో మనుషులు 10 మంది, ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఎంత హ్యాపీనెస్ ఉంది, అవునా కదా? ఇద్దరే ఉంటే ఏం మజా, అవునా కదా? నలుగురే ఉంటే ఏం మజా, అవునా కదా? కానీ మన వెస్టీజ్లో కనుక ఉంటే వీళ్ళందరూ కూడా మన వెస్టీజ్ ఫ్యామిలీస్ అండి. ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ మన వాళ్ళే.
అందరూ మన వాళ్ళే. సో ఇలాంటి బాండ్ క్రియేట్ చేస్తుంది వెస్టీజ్. సో వెస్టీజ్ ద్వారా అనంతం డబ్బు అనంతంగా తీసుకోవచ్చు. అండ్ గోల్డ్ ఎంత బాగుంటుంది, గోల్డ్ బాగుంటుందా? మేడం మీరు బాగుంటుందని చెప్తే మేము బాగుంటుందని ఒప్పుకుంటే ఇంటికి పోయిన తర్వాత కిలో అడిగితే ఎట్లా మా మిస్సెస్ ఇచ్చుడు ఎట్లా కష్టం అవుతుంది, అవునా? ఇదేనా? సో బాగుంటుందని ఒప్పుకోరు కదా, కానీ చాలా బాగుంటుంది. సో మరి ఇవన్నీ కావాలి అనిపిస్తుంది. ఇల్లు, కారు, పిల్లలు, తల్లిదండ్రుల మంచి ఏమంటారు పేరెంట్స్ కేర్, డబ్బు, గోల్డ్ ఇవన్నీ కావాలనిపిస్తుంది, అవునా కదా? సే ఎస్ ఆర్ నో? ఇవన్నీ మన చుట్టూ. ఎవరికి ఈ డ్రీమ్స్ లేవు? ఇక్కడ ఉన్న అందరికీ ఉంటాయి కదా. సో ఈ డ్రీమ్స్ ఒక్కసారి చూడండి, గట్టిగా క్లాప్ చేయండి. మన ఒక రూమ్ తెరిస్తే, మన ఇంట్లో ఒక రూమ్ తెరిస్తే అలా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. బాగుంటుందా? బాగుంటుంది కదా. సో అంత గోల్డ్ మన దగ్గర కనిపిస్తే, అంతంత డబ్బు మన ఇంట్లో అట్లా పేర్చి కనిపిస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. సో మరి ఇలాంటి సంపద అన్నీ కావాలి అని అయితే అనిపిస్తుంది. చూస్తే ఓ వేసుకోబుద్ధి అవుతుంది. ఆ చూస్తే ఓ వేసుకుంటే అచ్చి పడుతుందా? పడదు కదా. సో చూస్తే బాగుంటుంది కళ్ళకు, కానీ అది ఇంట్లో ఉంటే ఇంకా బాగుంటుంది. అది మన ఇంట్లో ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది, అవునా కదా? కరెక్టా? మరి వీటి కోసం మనం ఏం చేయాలి? చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్ అయితే కావాలండి, చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్ అయితే కావాలి. సో ఎందుకు అన్నా మనకు ఒక క్లారిటీ అయితే కావాలి. సో ఎప్పుడు కూడా 99% 100%కి సమానం కాదు, అవునా కదా? 999 అడుగుల బావి తవ్వినాం మేడం, ఆ ఒక్క అడుగు వదిలేసినాం. మొన్న ఒకరు బోరేసిండ్రు, 3 రోజులు వరుస పెట్టి బోరేసినా నీళ్లు రాలే. 4వ ప్రయత్నంగా ఆ బోరాయనను వదిలేసి ఇంకో బోరాయనను పట్టుకొచ్చిండ్రు. మళ్ళీ అతను ఒక రోజు మొత్తం ట్రై చేసిండు, లాస్ట్కి వస్తే బోరు పడేదాకా వదిలిపెట్టాలి. ఎందుకు? నీళ్ళుంటేనే స్నానం, నీళ్ళుంటే మిగతా పనులన్నీ, అవునా కదా? అక్కడ నీళ్ళు అవసరం కాబట్టి మరి మన లైఫ్లో కూడా డబ్బు అవసరమా కాదా? ఒక్కటి చెప్తా ఫ్రెండ్స్, నాకు అవసరం అని నేను హార్ట్ నుంచి ఫీల్ అయితే ఇగో ఇక్కడికి వెళ్ళి వస్తుంది ఆన్సర్. కాదని ఫీల్ అయితే ఈ లిప్స్కి వెళ్ళి వస్తుంది, ఇది ఇక్కడికి వెళ్ళి ఇక్కడే పోతుంది ఆన్సర్. ఇక్కడి నుంచి ఇస్తున్నారు చాలామంది. ఇదేం కొత్త విషయమా మేడం మీరు నా దగ్గర వచ్చి చెప్తున్నది ఈరోజు? మాకు ఇది అంత ముచ్చట తెలిసే, ఇదంతా పాత సినిమానే, కరెక్టా? అదే ఉందా? కానీ ఆ పాత సినిమా అయినా కూడా క్లారిటీ మిస్ అవుతున్నారు కాబట్టి అన్నీ ప్లేట్లో ఉంది. తినాల్సింది ఎవరు? మనమే కదా. సో ఇక్కడ కూడా 999% 1000కి అయితే సమానం కాదు. అండ్ ఎప్పుడు 9,99,999 కోటి రూపాయలకైతే సమానం కాదు. ఏం కావాలి? ఆ ఒక్కటి ఖచ్చితంగా కావాలి. ఆ ఒక్కటి నేను, ఆ ఒకటే మీరు. 1% ఖచ్చితంగా కావాలి అండి. సో అందరూ అన్నీ చెప్పేస్తారు, ఆ 1% మిస్ అవుతుంది. ఆ 1% దేవుడు టెస్ట్ చేస్తాడు. వెస్టీజ్ అనే అవకాశం మన ముందుకు, మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా దేవుడు టెస్ట్ చేస్తాడు. వీళ్ళకి అర్హత ఉందా? డబ్బు తీసుకునే అర్హత ఉందా? కారు తీసుకునే అర్హత ఉందా? కార్లో తిరిగే అవకాశం ఉందా? అసలు వీళ్ళు ఎక్కుతారా, నిలబడతారా, కూలబడతారా, పారిపోతారా? వెస్టీజ్ అవును కదా, బాగా పెద్ద పని కదా. వెస్టీజ్ అంటే చాలా చాలా పెద్ద పని. ఎంత పెద్ద పని అంటే మొద్దులు కొట్టినంత పెద్ద పని కదా, బండలు ఎత్తుకున్నంత పెద్ద పని, అవునా కదా? వెస్టీజ్ పని చాలా పెద్దది. ఏం పెద్ద పని తెలుసా? సబ్బు పేస్టు మార్చాలి. పేస్టు బయట కోల్గేట్ రారమ్మని పిలుస్తుంది, అక్కడికి పోవాలి. అటు విలువంగానే అటు పోతారు. లేదు వంట నూనె 450 రూపాయలు, ఇప్పుడు 540 రూపాయలు. సో మొత్తానికైతే 540 రూపాయలు ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? కాదు ఇక్కడ డబ్బు వస్తుంది అని మనసుకు సర్ది చెప్పుకొని వెస్టీజ్కే కనెక్ట్ కావాలి. ప్యాకెట్ నూనె రారమ్మంటది. ఏమంటది? మనోళ్ళు దానికి ఏదో పేరు పెట్టిండ్రు, బంగారు చుక్క, గోల్డ్ డ్రాప్.
సో గోల్డ్ డ్రాప్ ఏం చెప్తుంది? రా రా అంటది. అయిపోయి అక్కడ వెళ్ళిందంటే గోవింద, అవునా కదా? సో అక్కడ ఎందుకు డబ్బు ఇట్లేసిండ్రు, టీవీలా కనిపిస్తుంది టీవీలో. సో ప్రతిరోజు చెవులో అదే చెప్పబట్టే ఆ చెవులో విన్నది, చెవులో కళ్ళతో చూసింది ఏమనిపిస్తుంది? అదే బెస్ట్ అనిపిస్తుంది. అండ్ అది ఇంటి పక్కనే ఉండే, ఇక్కడనే ఉండే, అవునా కదా? వెస్టీజ్ షాప్కి రావడం లాంగ్ అనిపిస్తుంది, షాప్ ఎక్కడో ఉంది. ఈ బిజినెస్కి వచ్చిన కొత్తలో ఫ్రెండ్స్ 5 కిలోమీటర్ల దూరం ఉంది మాకు కర్ణాటక బెళగావిల షాప్, అక్కడి వరకు వెళ్ళినాం. సో ఈరోజు హాల్ నిండా జనాలు తక్కువ ఉన్నారు కదా, మేము మీటింగ్స్, ఇలాంటి మీటింగ్స్ వినడానికి జగిత్యాల నుంచి కర్ణాటకకు మా అత్తమ్మ మామయ్యని పిలిచి వాళ్ళ నుంచి ఇక్కడ బూట్ క్యాంప్ వచ్చి కూర్చునేది. మరి స్ట్రెంగ్త్ ఎందుకు ఇంత వీక్గా ఉంది? ఏం ఎక్కువ అనిపించింది? 1000 రూపీస్ టికెట్ ఎక్కువ అనిపించింది కదా. ఫ్రెండ్స్ అందరు అదే చెప్పుంటారు కదా, టికెట్ ఎక్కువ. సో నాలెడ్జ్, చిన్నప్పుడు చదివిన చదువుకు కూడా డబ్బు కడితేనే చదివినాం, అవునా కదా? ఆ సర్టిఫికెట్ ఎక్కడ వాడుతున్నామా? అసలు యూజ్ అవుతుందా? మరి చదువు దేనికి వస్తుంది? ఎంఏ ఇంగ్లీష్, ఎంఫిల్, బిఎడ్, ఓకే, బట్ చెప్తున్నా అంతే, చదువు ఉంది అని చెప్పేసి అది యూజ్ చేస్తున్నానా? సో ఇలాంటి మీటింగ్స్లో వచ్చి మనము కూర్చుంటే మనం నేర్చుకుంటాం. మన టీం సంఖ్య ఎక్కువ ఉంటే మన టీం పెరుగుతుంది. మీటింగ్స్ ఎక్కువ చేయండి అని చెప్పారు, ఆ ఎక్కువ చేయండి అన్న మీటింగ్స్లో మన వాళ్ళు ఆ ఎక్కువ మీటింగ్స్ చేస్తే చెక్ ఎక్కువ పెరుగుతుంది. సో కావాల్సింది ఎవరు? మనమా కాదా? ఆ 1%. ఇక్కడ ఒక చిన్న స్టోరీ అందరికీ తెలిసిందైనా నేను చెప్తా, ఓకే? నేను చెప్పడం డిఫరెంట్, అవునా కదా? రైట్. సో అనగనగా ఒక రాజట, ఆ రాజు అలా ఊరు మీన్స్ అలా ప్రజలకు, అలా రాజ్య ప్రజలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేయించాలని డిసైడ్ అయిందంట. మంచి భోజనం అయితే పెట్టించాలి అనుకున్నాడంట. ఆ భోజనం పెట్టిస్తున్న క్రమంలో అందరు తింటున్నారట, పంచపక్ష పరమాన్నాలు ఏది తింటే అది. సో వాళ్ళకి ఏది నచ్చితే అది, ఈ ఫుడ్ లేదనకుండా పెడుతున్నాడంట. అందరు తింటున్నారు, బట్ అక్కడ ఒక పర్సన్ మాత్రం అస్సలు ఏం ముట్టుకోవట్లేదంట. ఏం ముట్టుకోవట్లేదు. మొత్తానికి ఆ పర్సన్ ఖాళీగా కూర్చోవడం రాజుకు మస్తు కోపం వస్తుంది. సో నేను పెట్టింది నీకేం నచ్చుతలేదు, నీకేం తక్కువైందో చెప్పు. సో మొత్తానికి నీకు ఏది కావాలంటే అది తెచ్చి నీ ప్లేట్లో పెడతా అన్నాడంట. సో ఆయన ఆన్సర్ ఇస్తలేడు. రాజుకు అర్థం కాక ఇంకా మిస్ అయిన ఏవి ఉన్నాయి అని చెప్పి ఆ వెతికి ఆ మిస్ అయిన ఫుడ్ కూడా, మనకు అన్ని వేళలా ప్రోడక్ట్స్ వస్తుంది. సో మిస్ అయిన ఫుడ్ కూడా తీసుకొచ్చి ఆ ప్లేట్లో పెట్టేస్తున్నాడు మొత్తానికి. అయినా కూడా అతను ఆ ఫుడ్ ముట్టుకోవట్లేదు. ఇక రాజు కదా, మస్తు కోపం వస్తుంది. సో బాగా ఇక సీరియస్ అయిపోయి, అసలు చెప్పు నీకేం కావాలంటే ఫిర్బీ మాట్లాడతలేడు, ఏం చెప్తలేడు. ఫైనలీ ఇక నువ్వు చెప్తావా అని చెప్పేసి తల్వార్ పట్టుకొచ్చిండు రాజు. మొత్తానికి ఆయనని వేద్దామని ట్రై చేసిండ్రు. ఏమి రాజా, ఎందుకు ఇంత చేస్తున్నావు? నాకు ఇక్కడ ఉన్న అన్నీ కూడా సింప్లీ సూపర్, మస్తు నచ్చినాయి, అన్నీ మంచిగా కనబడుతున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ నాకు కడుపులా ఆ ఒక్కటి లేదు. ఆ ఒక్కటి లేనందుకు నేను ఏం చేయాలో చెప్పు, అందుకోసం తింటలేడు అంటాడంట. ఏంటా ఒక్కటి? కడుపులా ఆకలి ఉండాలి. ఇక్కడ మనం వెస్టీజ్కి వస్తాము, డబ్బు కావాలనిపిస్తుంది, మజా అనిపిస్తుంది, ఇక్కడ ఉన్న లీడర్స్ చెప్తుంటే అవునా అనిపిస్తుంది, నిజమా అనిపిస్తుంది, చెక్ చేసుకుందామా అనిపిస్తుంది. ఒక్కసారి రాయేసి వస్తా, వెస్టీజ్కి పోతా, ఒక్కసారి చెక్ చేస్తా అంటే వస్తుందా? డబ్బు ఒక్కసారి చెక్ చేస్తే వచ్చేదా? ఇదేమన్నా ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా? ఒక్కసారి ట్రై చేస్తే వచ్చాడు రానికి? ఒక్కసారి ట్రై చేస్తే వస్తుందా సక్సెస్? సో ఎవరు కమిట్ కావాలా సక్సెస్కి? నేను కమిట్ కావాలి. ఎన్ని రోజులు కమిట్ కావాలి? ఎన్ని రోజులైనా కమిట్ కావాలి, అవునా కదా? నేను స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ నా దగ్గర వస్తుంది. ఈరోజు వచ్చి నిలబడ్డానా లేదా, మాట్లాడుతున్నానా లేదా, ఏదో రోజు
4-5 సంవత్సరాల కింద ఫిక్స్ అయ్యి ఈ స్టేజ్లో మాట్లాడాలన్న నా చేతికే మైక్ వస్తే మీరు కోరుకుంటే డబ్బు సంపద అనుకున్నంత ఇన్కమ్ అన్ని లైఫ్ స్టైల్ వస్తుందా రాదా? వస్తుంది కదా. వచ్చేదాకా ఓపిక తీరిక ఎవరికి ఉండాలి? నాకే ఉండాలి, అవునా కదా? సో అదంతా రావాలంటే ఆ ఒక్కటి మీరే కావాలి. స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వాలి. వెస్టీజ్ చెక్ చేస్తుంది వీళ్ళకు స్టెబిలిటీ ఉందా లేదా, నిలకడగా ఉన్నారా లేదా. సో గాలి వానకు కొట్టుకపోయేటోళ్ళ లేదా ఏదన్నా కంపెనీ పట్టుకొస్తే ఈ కంపెనీ కాదు ఈ కంపెనీ బెస్ట్, ఇంట్లో మీకు అస్సలేదు కదా 1,00,000 ఎన్ని రోజుల కింద చూసిండ్రు, ఒకసారి చెక్ చూపియండి అడిగే వాళ్ళు ఉంటారు, అవునా కదా? రైటా? సో మీ చెక్ ఎప్పుడైనా 1,00,000కి చేరిందా? ఎన్ని రోజుల కింద మీ అప్లైన్ మంచోడా కాదా? ఇట్లా కూడా క్వశ్చన్ చేసి మా దగ్గరకు రండి, తొందర డబ్బులు వస్తాయి, మా దగ్గరకు రండి, నెలలోనే మిమ్మల్ని లక్షాధికారులను కోటీశ్వర్లను చేసేస్తాం, మీ ఇంట్లో డబ్బుల కుప్ప తీసుకొచ్చి పెడతామని అనేటోళ్ళు కూడా వస్తారు. వస్తారా రారా? అలా ఎవరు కావాలి? ఎవరు కావాలి? సైన్యం కావాలి. ఎలాంటి సైన్యం? మన వెస్టీ సైన్యం లాంటి సైన్యం కావాలి. ఎందుకు? వాళ్ళకు అన్ని ప్లేట్లో ఉన్న పీపుల్ వెస్టీజ్ పీపుల్, అవునా కదా? అన్ని రెడీగా ట్రైన్ అయి ఉన్నోళ్ళం మనం, మన దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఎవరి మీద రాయేస్తే తొందర పడతారా చెక్ చేస్తారు. 1 2 3 4 ఏదో ఒక బక్రా దొరుకుతారు, అలా తప్పిస్తారు. ఆ బక్రా ఇక్కడికి వచ్చేసింది, మీరు కూడా రండి. ఇదే కదా కంటెంట్ కాన్సెప్ట్, అవునా కదా? మరి ప్రతి గొర్రెకి తలాడిస్తే మన స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంటుంది? సో ఎవరు ఉండాలి వెస్టీజ్లో? మనమే ఉండాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెస్టీజ్లో ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వెస్టీజ్ ఎలా చేయాలి చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా చేయాలో తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో వెస్టీజ్ ఎలా చేయాలి మరి తెలుసుకుందామా? రైట్. ఎలా చేయాలో చాలా చాలా సింపుల్ అండి. నిన్ననే నా టాపిక్ సార్ కవర్ చేసేసారు. ఏం చేయాలి వెస్టీజ్కి రాగానే? సబ్బు పేస్ట్ వాడాలి. కష్టం అనిపించినా ఇష్టంగా వాడాలి. ఎక్కువ అనిపించినా రేట్ ఎక్కువ అనిపించినా కానీ పర్లేదు అని వాడాలి. వాడే క్రమంలో మన ప్రోడక్ట్స్ మనకే తెలియకుండా మన ఇన్నర్లోకి వెళ్ళిపోతాయి, నచ్చేస్తాయండి. సో చెప్పాను కదా, మన ప్రోడక్ట్స్కి 2 పనులు రాదు. ఆ పనులు మనం వాడే క్రమంలో జరిగిపోతుంది ఆటోమేటిక్గా. 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలి. ఆ యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ నచ్చి, ఈ ప్రోడక్ట్స్ నేను వాడే క్రమంలో నాకు థైరాయిడ్ అండ్ మైగ్రేన్ ఉండే అండి. సో వాడుతున్న క్రమంలో నాకు చెప్తున్న ప్రాసెస్లో నేనే వాడకపోతే ఎవరికి ఎట్లా చెప్పాలో ఎలా కన్వే చేయాలో అర్థం కాక, సో ముందుగా మైగ్రేన్కి డిష్ లిక్విడ్, నెక్స్ట్ మైగ్రేన్కి ట్రై చేశాను. 3 monthsలో మైగ్రేన్ కంప్లీట్గా తగ్గింది. ఈరోజు ఎంత ఎండలా ఎంత వానలా ఎలాంటి ప్లేస్కి ఎంత లాంగ్ జర్నీస్ చేసినా కూడా మైగ్రేన్ హెడేక్ రావట్లేదంటే క్రెడిట్ గోస్ టు వెస్టీజ్ సప్లిమెంట్స్ అండి. సో థైరాయిడ్ కావచ్చు, ఎంతో మందికి మోకాల నొప్పులు కావచ్చు, ఎన్నో రకాల ఇష్యూస్ని క్లియర్ చేసిన ప్రోడక్ట్స్. వీటి గురించే మాట్లాడాలి. మనకు వచ్చిన రిజల్ట్స్నే షేర్ చేయాలి. ఆ షేర్ చేస్తున్న ప్రాసెస్లో మనకు సక్సెస్ కావాలనే ఆత్రం ఏర్పడుతుంది, అవునా కదా? ఎలా చేయాలి అసలు? ఏం చేయాలి ఇక్కడ? సో మనకు తెలిసిన వాళ్ళ పేర్లు లిస్ట్ రాసుకోవాలి. అండ్ ఆ లిస్ట్ రాసుకున్న వాళ్ళని ఇలాంటి మీటింగ్స్కి ఇన్వైట్ చేయాలి. లేదు అలా వల్ల 1000 పెట్టడం కాదు, కానీ నేను వినిపోయి వాళ్ళకి చెప్తా. ఎవరికి? నా డౌన్ లైన్స్కి నేను విని పోయి అక్కడ చెప్తా. సో విన్నది మీరు మధ్యలో గురికేసిండ్రు అనుకో, ఒక చిన్న నాప్ వేసిండ్రు అనుకో, చిన్నగా నిద్రపోయినరు అనుకో, ఎట్లా చెప్తారు? నిద్రపోయినా అని చెప్తారా? నిద్రపోయినా అని చెప్తారా? చెప్పరు కదా. సో వాళ్ళు వచ్చి సినిమా చూస్తే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, అవునా కదా? సో వాళ్ళు చూస్తే వాళ్ళకి ఎక్కుతుంది. ఆ ఎక్కించడమే కావాలి. అలాంటి వాళ్ళందరినీ ఇలాంటి మీటింగ్స్కి ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసి మీటింగ్స్లో కూర్చోబెట్టాలి. మీటింగ్స్లో కూర్చోబెట్టి ఒక్కొక్క ఇటుక పెడితే ఇల్లు తయారవుతుందా లేదా? అందంగా తయారవుతుందా లేదా?
ఒక్కో ఇటుకనే పెడతారు, అవునా కదా? అన్ని ఇటుకలు తీసుకొచ్చి కుప్పేస్తారా? వేయరు కదా. సో వెస్టీజ్లో కూడా అంతే. సో ఒక్కొక్క అడుగే మీరేసిన గదే ఒక్కొక్క అడుగు, నేనేసిన గదే ఒక్కొక్క అడుగు, ఒక్కొక్కరిగా ప్లాన్ చెప్తూ, సో టీం వర్క్ చేస్తూ, ఆ టీంని కరెక్ట్గా ఫాలో చేస్తూ, వాళ్ళ ఫాలోఅప్ చేస్తూ, గైడ్ చేస్తూ, సో ఇవన్నీ మనకు తెలుసు, అవన్నీ మనకు తెలుసు మేడం. చేస్తాం, ఓకే, చేస్తాం. ఇలాంటి మీటింగ్స్ని కూడా ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం. మీటింగ్స్ ఎంటర్టైన్మెంట్కి కావాలంటే మనం ఏం చేస్తాం? మూవీస్కి పోతాం, అవునా? కరెక్టా? మూవీస్కి పోతామా? మూవీస్ ఎన్ని గంటలు చూస్తాం? 2-2.5 గంటల స్టోరీ, అవునా? అది మళ్ళీ ఆ రోజుకు గుర్తుంటుంది, నెక్స్ట్ రోజుకి గుర్తుంటుందా? దాని నుంచి అసలు ఏమన్నా మెసేజ్ వస్తుందా? అక్కడ ఏమన్నా అసలు నేర్చుకుంటామా? చెప్పండి, ఏమన్నా నేర్చుకుంటామా? సినిమా చూసి ఏమన్నా నేర్చుకుంటామా? వాళ్ళలాగా ఫైట్ చేస్తామా? యుద్ధాలు చేస్తామా? అంత లవ్ చేస్తామా? పోనీ చేస్తామా? అంత ఎక్స్ప్రెస్ చేస్తామా డైలీ లైఫ్లో? దానికి ఆ లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా కూడా ఏం కావాలి? పాకెట్ ఉంటేనే మై డియర్ ఫ్రెండ్స్ లవ్ అయినా ఏదైనా, అవునా కదా? పాకెట్లో ఏం లేదు, నా లవ్ ఇక్కడి నుంచి వస్తుందని పోయి వైఫ్ దగ్గర చెప్పుండ్రి. ఒక్కరోజు హ్యాపీగా ఉంటుంది, రెండో రోజు హ్యాపీగా ఉంటుంది, 10 రోజులు గదే చెప్పుండ్రి, మొహం మీద వేసి పెడుతుంది, అవునా కదా? కరెక్టా? ఆ లవ్ అని ఎక్స్ప్రెస్ చేయాలన్నా కానీ డబ్బే కావాలి, అవునా కదా? సో మరి దాదాపు వీటి నుంచి అయితే మనకి ఏం రాదు. మరి మీటింగ్స్కు వస్తున్నాం వెళ్తున్నాం, ఇలాంటి మీటింగ్లో వచ్చి కూర్చుంటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం అంటే ఏం ఆన్సర్ వస్తుంది? ఏం నేర్చుకుంటున్నాం మై డియర్ లీడర్స్? యూజ్ చేయాలి, షేర్ చేయాలి, 7 స్టెప్స్, 7 మిస్టేక్స్, అవునా కదా? కరెక్టా? సో ఇవన్నీ వింటున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి సేమ్ రొటీన్. ఇన్ని చూసిన మనకు పక్కింటి ఒక అక్కో చెల్లో అత్తో మామ ఎవ్వరో వచ్చి మీటింగ్ పోయినావు, పిల్లల్ని వదిలేసి పోయినావు, హస్బెండ్ ఏమనుకుంటాడు, ఆడ ఏం చేసిండ్రు, 2 రోజులు టైం వేస్ట్ చేసిండ్రు, అయిపోయి. ఇన్ని విని ఇంత సినిమా చూసిన మనకు ఆ పక్కింటోళ్ళు ఒక్క సూది ఓడవంగానే ఇంత ఎక్కిన గాలి మొత్తం బాయ్, అవునా కదా? ఇంత ఎక్కించుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ అయ్యే ఇలాంటి మీటింగ్స్ మరేమన్నా ఎంటర్టైన్మెంట్ మీటింగ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీటింగ్స్కి వస్తున్నామంటే మనం స్ట్రాంగ్ ఉండడానికి, అవునా కదా? సో వాళ్ళకి లేనిది మన దగ్గర ఏదో స్పెషాలిటీ ఉంది కాబట్టే మనల్ని అక్కడికి లాగాలని వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకు? కార్లో తిరిగేది మీరు, లైఫ్ చేంజ్ అయ్యేది మీరు, అవునా కదా? సో మీ లైఫ్ చేంజ్ అయితే మీకు హ్యాపీ ఉంటుందా, మీ ఇంటి పక్క వాళ్ళకి హ్యాపీ ఉంటుందా? ఒక్కసారి చెప్పండి నాకు, ఎవరికి హ్యాపీ ఉంటుంది? నా లైఫ్ చేంజ్ అయితే నాకు హ్యాపీ ఉంటుందా, నా ఇంటి పక్క వాళ్ళకి హ్యాపీ ఉంటుందా? నాకే. కరెక్టా? లాస్ట్ కరెక్టా? ఎస్, నా లైఫ్ చేంజ్ చేస్తే నాకే హ్యాపీ ఉంటుంది. మరి ఇంటి పక్కోళ్ళకు వాళ్ళు ఏమన్నా జుబ్లెక్స్ ఇంట్లో ఉంటున్నారా, వెళ్ళి వాళ్ళకు అడుగుతాము మనం రైట్ చాయిసా కాదా అని. సో ఇలాంటి మీటింగ్స్ ఎంటర్టైన్మెంట్ పర్పస్గా ఫీల్ అయితే మనం వెళ్ళి పక్కోళ్ళని చెక్ చేసుకుంటాము. మనం స్ట్రాంగ్ ఉంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో ఈ మీటింగ్స్ ఎందుకు, ఇది ఏం ఎంటర్టైన్మెంట్ కాదు, ఇక్కడ ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది మై డియర్ లీడర్స్. సో ఆ ఎంతో ఇన్ఫర్మేషన్ ఇది ఎవరి బిజినెస్ అని ఫీల్ కావాలి? నా బిజినెస్ కదా? కాదు, అప్లైన్ బిజినెస్. నేను కార్లో తిరిగితే విజయరాజ్ సార్ హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి విజయరాజు సార్ కోసం బిజినెస్ చేస్తున్నా. కరెక్ట్ కదా? ఇది ఎవరి బిజినెస్? నా బిజినెస్. కరెక్టా? ఎవరి బిజినెస్?
ఇది ఎవరి బిజినెస్? కాదు కాదు మై డియర్ లీడర్స్, అస్సలే కాదు. ఇది నా బిజినెస్ కాదు, నా అప్లైన్ బిజినెస్ కాదు, ఇది నా డౌన్లైన్ బిజినెస్. ఒకసారి అందరూ అప్లైన్స్ డౌన్లైన్స్కి క్లాప్ చేయండి, అందరూ డౌన్లైన్స్ అప్లైన్కి క్లాప్ చేయండి. ఎందుకు అంటే వాళ్ళు లేనిది మనం లేం, అవునా కదా? సో ఇది డౌన్లైన్ బిజినెస్ మై డియర్ లీడర్స్, కరెక్ట్ కదా? సే yes or no? కరెక్ట్ కదా? సో డౌన్లైన్ బిజినెస్, మరి ఆ డౌన్లైన్ని మనం ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి. సో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం లోపాలు ఉన్నాయి, వాళ్ళకి ఏం నేర్పించాలో, వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మనం తెలుసుకోవాలి, వాటికి సొల్యూషన్ ఇవ్వాలి, వాళ్ళ చెక్స్ పెంచే ప్రయత్నం చేయాలి. సో చాలా మంది ఉంటారు, 5499 5499 పీవీ వచ్చింది, ఒక్క పీవీ మిస్. డౌన్లైన్కి ఆ పీవీ విషయం తెలియదు, డౌన్లైన్కి ఆ ఒక్క పీవీ తోటి తను డైరెక్టర్ అవుతా అన్న ఇన్ఫర్మేషన్ ఒక కొత్త పర్సన్కి తెలియదు, అక్కడ నొక్కి పెడతారు. కరెక్టా? కొంతమంది, అందరూ కాదు, అందరూ కాదు, నేను కాదు, అందరు కాదు, ఇక్కడ ఉన్న ఎవ్వరు కాదు, కొంతమంది. అండ్ 1800 పీవీ, అవునా కదా? 1600 వస్తుంది, 200 మిస్. చెప్తారా? చాలా తక్కువ మంది చెప్తేనే. సో ఆ డౌన్లైన్కి డబ్బు ఇప్పిస్తేనే, వాళ్ళ చెక్స్ పెంచితేనే, వాళ్ళకి ఇన్కమ్ ఇప్పిస్తేనే, 200 చేసుకుంటే నీకు చెక్ వస్తుంది, 10-15 వేల చెక్ వస్తుంది అంటే చేసుకుంటారా లేదా? సో అక్కడ ఆపుతున్న అప్లైన్స్ ఉన్నారు, ఆ పని మంచి అప్లైన్స్ మన మధ్యలో ఉన్నారు. ఆ పని వాళ్ళు ఇలాంటి మీటింగ్స్కి వచ్చి కూర్చొని నేర్పిస్తూ, సో డౌన్లైన్స్కి ఇన్కమ్స్ ఇప్పిస్తూ, వాళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుతూ, అవునా కదా? ఏం అవసరం విజయరాజు సార్కి ఈ 2 రోజుల సెషన్ పెట్టి మనకి ఇంత నాలెడ్జ్, ఇంతమందిని ఇక్కడ పిలిచి, ఇంతమందికి సన్మానం చేసి, ఇంతమందికి ఏమంటారు షీల్డ్స్ ఇచ్చి, మెడల్ ఇచ్చి, ఫుడ్ పెట్టి, ఏం అవసరం? మన ఎదుగుదల కోరుకుంటేనే కదా. సో మన ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచాలి అని ఫిక్స్ అయ్యారే కదా. సో ఇలాంటి ప్రజెంటేషన్ స్కిల్స్ ప్రతి డౌన్లైన్కి నేర్పించినప్పుడు, వాళ్ళ చెక్స్ పెంచినప్పుడు మన చెక్ పెరుగుతుంది. ఇన్ దేర్ సక్సెస్ లైస్ అవర్ సక్సెస్. మన సక్సెస్ ఎవరి చేతిలోనో లేదు, మన డౌన్లైన్ సక్సెసే మన సక్సెస్. ఇది విన్ విన్ గేమ్ అండి, ఇది విన్ విన్ గేమ్. వెస్టీజ్ అనేది విన్ విన్ గేమ్. వాళ్ళను గెలిపిస్తే మనం గెలుస్తాం, మనని గెలిపిస్తే మన అప్లైన్ గెలుస్తారు. సో మన ఎదుగుదలలోనే మన అప్లైన్ ఎదుగుదల ఉంది. అందుకోసమనే విజయరాజు సార్ ఒక గోల్ పెట్టుకున్నారు, బై 2026 100 VMCMsని మన మధ్యలో తయారు చేయాలన్న ఒక స్ట్రాంగ్ గోల్ పెట్టుకున్నారు. ఎంతమంది VMCMs కావాలనుకున్నారు ఈ హాల్లో నుంచి? ఎంత బాగుంటుంది ఒక్కసారి చెప్పండి. ప్రతి మీటింగ్లో మన మెజారిటీ కనిపిస్తే బాగుంటుందా? బాగుండాలనా వద్దా? సే yes or no? ఎంతమంది VMCMs కావడానికి రెడీగా ఉన్నారు? ఒకసారి మీ అందరికీ గట్టిగా క్లాప్ అండి. రైట్. సో డబ్బులు కావాలి, ఎన్ని కావాలో క్లారిటీ ఉండాలి ప్రతి ఒక్కటికి. గోల్డ్ కావాలి, ఎంత కావాలో క్లారిటీ ఉండాలి. ఇల్లు కావాలి, ఎలాంటిది కావాలో క్లారిటీ ఉండాలి. అండ్ కార్ కావాలి, ఏ కార్ కావాలో క్లారిటీ ఉండాలి. థ్యాంక్స్ అక్క. రైట్. సో థ్యాంక్ యూ అండ్ సారీ. సో మొత్తానికి ఇవన్నీ కావాలనిపిస్తుంది, అవునా కదా? మరి వీటన్నింటి గురించి, వీటన్నింటిపైన క్లారిటీ ఉందా మై డియర్ లీడర్స్? ఉందా? సే yes or no? లేదు కదా?
సో ఇవన్నీ కావాలి అంటే, వీటికి కావాలి, ఇవన్నీ మనకు రావాలంటే ఈ 4 రూల్స్ అయితే మనం పాటించాల్సి ఉంటుంది. ఆ 4 రూల్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఒకటేంటి? ఏంటది? ఏంటది? బిలీవ్ ఇన్ అదర్ సెల్ఫ్. ఏమనాలి? బిలీవ్ ఇన్ అదర్స్. కరెక్టా? బిలీవ్ ఆన్ అదర్స్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. మనంతా తోపు, మనంతా ఎక్స్ట్రాడినరీ ఎవరు లేరని మిమ్మల్ని మీరు నమ్మండి. సో పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని నమ్మితే ఏమవుతుంది? వాళ్ళు వెళ్ళిన గోతులోనే పోయి పడతాం. అదే వెస్టీజ్ని గట్టిగా నమ్మి ఇలాంటి మీటింగ్స్లో వచ్చి కూర్చుంది నేను, విన్నది నేను, చూసింది నా కళ్ళు, సో చెయ్యాల్సింది నేను చేసే తీరుతా అని మనం నమ్మినప్పుడు, మనల్ని మనం నమ్మినప్పుడు, సో ఈ భూమి మీద మన నాపే ఎవ్వరు ఉండరండి. సో దేవుడు అన్ని అవకాశాలు మన చేతిలోనే పెట్టేసి ఉన్నారు. చేసుకోమని మనల్ని ఇక్కడ పంపించిండ్రు. నేను పంపించినప్పుడే ఏదో ఒకటి ప్రూవ్ చేసే పైకి రా, అంత ఉట్టిగా రాకు అని చెప్పి పంపించిండ్రు. కానీ చాలా మంది ఏం చేస్తారు? 40 వచ్చినాయా, అయిపోయి నా బతుకు గింతే ఏం లేదు, మా తాత ఇయ్యలే, మా తండ్రి ఇయ్యలే, మా తండ్రి అట్లా చేస్తుంటే మంచిగా ఉండు, మా తాత ఆస్తులు ఇస్తే మంచిగా ఉండు, ఎకరాలు జాగలు ఇస్తే మంచిగా ఉండు, లేదా పవన్ సార్ లాగా ఒక పెద్ద ఏమంటారు పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేసి వాటికి రెంట్లు ఇచ్చుకోమని నన్ను చెప్తే బాగుండు, లేదా మా తాత పెట్టినట్టు మామిడి తోటలు పెడితే మంచిగా ఉండు. మరి కూతుర్లకు ఏమిస్తారు? కొడుకులకు మామిడి తోటలు ఇచ్చేస్తారు, కూతుర్లకు ఏమిస్తారు? కూతుర్లే కదా సంపాదించుకోవాలి, అవునా కదా? సో ఆ ఇచ్చిన దాని మీద ఆధారపడితే తిని కూర్చుంటే కొండలైనా కరుగుతాయి, అవునా కదా? అదే ఒక్కో మెట్టు వేచుకుంటే కొండను సైతం, కొండ కంటే ఎక్కువ సైతం మనం క్రియేట్ చేయొచ్చా లేదా? సో దానికి మనల్ని మనమే నమ్మాలి అండ్ హార్డ్ వర్క్ చేయాలి ఖచ్చితంగా మై డియర్ లీడర్స్. సో ఈ బిజినెస్కి వచ్చిన కొత్తలో ఎంతో లాంగ్ ప్లాన్స్ కూడా మేము చేసాము. ఒక్కటే తపన ఏంటి? ఇంటికాడ కూర్చుంటే ఏం చేసినావు అన్నారు అంటారా మిమ్మల్ని? అందరూ జెంట్స్ మెజారిటీ ఉంది కాబట్టి నేను కూడా మీ చెల్లెనే, ఆన్సర్ ఇస్తే తప్పేంది అద్దా? సో మెజారిటీ ఫీమేల్ది లేదు కాబట్టి ఫీమేల్స్ కూడా ఆన్సర్ ఇస్తలేరు పాపం. ఎక్కడ కామెంట్ చేస్తారు అని ఆన్సర్ ఇవ్వండి మై డియర్ లీడర్స్. ఏమని చెప్పినా నేను కూడా మీ చెల్లెనే, రైట్? సో హార్డ్ వర్క్ చేయాలి, అవునా కదా? ఆ హార్డ్ వర్క్ ఏంటి? ప్రోడక్ట్స్ యూజ్ చేయడం హార్డ్ వర్క్, మీటింగ్స్కి వచ్చి కూర్చోవడం హార్డ్ వర్క్, ప్లాన్ ప్రజెంట్ చేయడం హార్డ్ వర్క్, ఒకరు డోరు తలుపు మొహం మీద వేస్తే అది చూసి తట్టుకొని దాన్ని భరించడానికి హార్డ్ వర్క్, అవునా కదా? కానీ ఆ హార్డ్ వర్క్ని మేము స్మార్ట్గా చేసాము. ఎలాగా అంటే మీటింగ్స్ గురించి ఈవెన్ కర్ణాటకలో లాంగ్వేజ్ రాదు, కన్నడ మరాఠీలో చెప్పే మీటింగ్స్ని కూడా వెళ్ళి కూర్చొని విన్నాము. అవి ఎక్కడెక్కడ ఉన్నాయా అని నేర్చుకున్నాము. అండ్ అవి ఈవెన్ ఆన్లైన్లో కూడా మీటింగ్స్ ఉంటుంటాయి కదా, వాటిని కూడా చూసుకొని ఎక్కడ మీటింగ్ ఉన్నా వెళ్ళి అక్కడ అటెండ్ అయినాము. సో ఈరోజు దాన్ని ఇంకా మన విజయరాజు సార్ స్మార్ట్ చేశారు. ఏంటి? జూమ్ తీసుకొచ్చి పొద్దున 5 AM లేపుతున్నారా లేదా? ఎంతమంది లేచి కూర్చుంటున్నారు జూమ్లల్లా? వింటున్నారా? మధ్యలో న్యాప్, కరెక్టా? అయిపోయి. సో మొత్తానికి ఆ జూమ్ని కూడా మనకు సింపుల్ చేసి మన ముందట పెట్టిండ్రు. అండ్ వాటిలో ఎన్నో రకాల ఈవెన్ ఆన్లైన్ సెషన్స్ కావచ్చు, ఎన్నో రకాల ట్రైనింగ్స్ మన కంపెనీ కూడా ఇస్తుంది. సో నిన్న చూపించారు కదా, ఇన్స్టా ఉంది, ఎన్నో ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో వాటిని నుంచి నాలెడ్జ్ నేర్చుకుంటూ ఆ స్మార్ట్ వర్క్ చేస్తూ, సో నలుగురిని కూర్చోబెట్టి చెప్తే ఒకటే ప్లాన్, ఒక్కొక్కరి ఇంటి డోర్ నాక్ చేస్తే ఒకటే ప్లాన్, హోమ్ మీటింగ్స్ ఎక్కువ చేయమన్నారా లేదా? కరెక్టా? ఒక వాడకట్టులో 5-6 ఉంటే ఒక ఇంట్లో వాళ్ళని కూర్చోబెడితే ఆ 5-6
చెప్పే ప్లాన్ ఒక చోటనే అయిపోతుందా కాదా? సో ఒక్కో ఇంటికి వెళ్తే 5 గంటలు మనమే మాట్లాడాలి, అరగంట బ్రేక్ ఇచ్చినా 8 గంటలు అయిపోతుంది. సో 5గురిని కలిసేసరికి నోరు అలసిపోతుంది, అవునా కదా? సో హార్డ్ వర్క్ స్మార్ట్గా చేయాలి అండ్ మన పొటెన్షియల్ మనం తెలుసుకోవాలి, అన్కంఫర్టబుల్ అయిపోవాలి. సో అన్కంఫర్టబుల్ అయిపోయి మనం న్యూ డిస్ట్రిబ్యూటర్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చేయాల్సింది 3 పనులు మై డియర్ లీడర్స్. ఒకటి, కన్జ్యూమ్ ద ప్రోడక్ట్. సో మనము ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయకుండా మనం ఎవరితో మాట్లాడకూడదు. స్పెర్లినా ఏ కలర్లో ఉంటుందంటే గ్రీన్ కలర్లో ఉంటుందని చెప్పాలి, క్రాన్బెర్రీ ఏ కలర్లో ఉంటుందంటే రెడ్ కలర్లో అని చెప్పాలి, ఫ్లాక్స్ ఆయిల్ ఎలా ఉంటుంది అంటే ఇలా ప్రెస్ చేస్తే ఆయిలీ ఉంటుంది, లోపల ఎల్లో ఉంటుంది అని చెప్పాలి. సో వెస్టీజ్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అంటే మనం చెప్పగలగాలి అంటే మనము కన్జ్యూమ్ చేయాలి. ఎంతమంది హాల్లో ఉన్న వాళ్ళు ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. 100% ప్రతి ప్రోడక్ట్ చించైనా చూడాలి అది ఎట్లా ఉందో లేదో, యూస్ ట్రై అన్నా చేయాలి. ఎంతమంది చేయడానికి రెడీగా ఉన్నారు? సూపర్. ఒక్కసారి మీకోసం మీకు గట్టిగా క్లాప్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ చేయాలి. ఎంతమంది ఈ పని కష్టమని ఫీల్ అవుతున్నారు? ఎంతమంది టీమ్ బిల్డింగ్ కష్టమని ఫీల్ అవుతున్నారు? సింపులా? ఈజీయా? టీమ్ బిల్డింగ్ కష్టమని ఫీల్ అవుతున్నారు? కాదా? కష్టమని ఫీల్ అవుతున్నారా? రైట్. సో టీమ్ బిల్డింగ్ చాలా ఈజీ అండి. సో లిస్ట్ రాసుకోవాలి, వాళ్ళని ఇలాంటి మీటింగ్స్కి ఇన్వైట్ చేయాలి. అండ్ ఎవరినైతే మీటింగ్స్కి వచ్చి కూర్చున్నారో వాళ్ళ అండర్లో ఒక 5 మీటింగ్స్ చేయాలి. ఆ 5 మీటింగ్స్ చేసే ప్రాసెస్లో మనకు 5-6 పనిచేస్తా అనే వాళ్ళు దొరుకుతారు. ఆ 5-6లో కనీసం ఒక్కరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటారు. ఆ ఒక్కరిని పట్టుకొని ఇంత పెద్ద సామ్రాజ్యం అయితే విజయరాజ్ సార్ క్రియేట్ చేశారు కదా. ఒకసారి సార్కి గట్టిగా క్లాప్ చేద్దామా? సో ప్రతి ఒక్కరి నుంచి మనం కాంటాక్ట్స్ క్రియేట్ చేస్తూ మొత్తానికి ఇంట్రెస్టెడ్ వాళ్ళని ఫైండ్ చేస్తూ ఫైనలీ టీమ్ బిల్డ్. సో ఇది చాలా ఈజీ అండి. సో పీపుల్తో మాట్లాడే స్కిల్స్ పెంచుకుంటే చాలు, టీమ్ బిల్డ్ చాలా ఈజీ. ఇది ఎంత చేసినా కానీ ఎంత చెప్పినా కానీ తక్కువే. సో టీమ్ బిల్డ్ చేస్తూ ఉండాలి. నో అన్న వాళ్ళు వదిలిపెట్టేసి వాళ్ళకు రాసి పెట్టి లేదనుకోండి. సో కొత్తగా ట్రై చేయడమే బిజినెస్. మొత్తానికైతే వెస్టీజ్లో టీమ్ బిల్డ్లో చాలా అద్భుతం ఉంటుంది. అండ్ వీటితో పాటు 6 లైన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 6 people 6 teams పైన కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఆ 6 teamsలో కనీసం 400 PV వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి లైన్లో 400 PV వచ్చింది, 6 లైన్లు. ఒక్కసారి క్యాల్కులేట్ చేయండి. 6 4s are 2400 PV అవుతుందా? సో డైరెక్టర్ క్వాలిఫై అవుతాం కదా, కరెక్టా? సో ఒకవేళ మనం సిల్వర్ డైరెక్టర్ అయినాము, ఒక్క లైన్ పక్కన పెట్టేసి మిగతా లైన్ క్యాల్కులేట్ చేయండి. ఎంత? 2000. సిల్వర్ క్వాలిఫై అయిపోతామా? కరెక్టా? ఇంకొక లైన్ తప్పించేసి నెక్స్ట్ క్యాల్కులేట్ చేయండి. గోల్డ్ క్వాలిఫై అవుతామా మై డియర్ లీడర్స్? 1600 PV 2 లైన్లను పక్కకు పెడితే, అదే ఇంకో లైన్ పక్కకు పెడితే స్టార్ క్వాలిఫై అవుతాం. సైడ్ పీవీ ఈజీ అవుతుందా కాదా? ఆ సైడ్ పీవీ కోసమే తంటాలు పడుతుంటారు చాలా మంది, అవునా కదా? ఈ బిజినెస్కి వచ్చిన కొత్తలో సైడ్ పీవీ కోసం మేము ఎదురు చూసిన రోజు రాలేదు. ఎందుకు మై డియర్ లీడర్స్? ఏ అప్లైన్ చెప్పలే, 2 లైన్ల ప్లాన్, 3 లైన్ల ప్లాన్ అని. వెస్టీ 6 legs ప్లాన్. క్రౌన్ డైరెక్టర్ కావాలంటే 6 లైన్లు కావాలి. ప్రతి లైన్లో నుంచి పీవీ రావాలి. ఆ 6 లైన్లో నుంచి వచ్చే పీవీ ఇంచుమించు 3000, 4000, 5000 పీవీ వస్తుండే. ఎప్పుడు సైడ్ పీవీ కోసం చూసిన దాఖలాలు కళ్ళతో లేవు. అర్థమవుతుందా? సో ఇక్కడే పోట్లాడుతున్న
అవుతున్నారు చాలా మంది, డైరెక్టర్ అవుతున్నారు, నెక్స్ట్ సిల్వర్ క్వాలిఫై కావట్లేదు, డైరెక్టర్ కూడా క్వాలిఫై అవుతలేదు. ఎందుకు అంటే అన్ని లైన్స్ మీద ఫోకస్ చేయట్లేదు, కింది నుంచి వస్తుంది ఎంజాయ్ చేస్తున్నాం అంతే. సో మొత్తానికి జాయినింగ్ 300 PVతో చేయాలి. థ్యాంక్ యూ. ఇది మా కార్పిక్ అండ్ నా ఇద్దరు లవ్లీ స్వీట్ బాయ్స్. వెస్టీజ్ ద్వారా, ఇదంతా వెస్టీజ్ ద్వారానే అండి. సో ఇంత జరిగింది. మరి నాకేంటి, నేను చూశాను కానీ నాకేంటి అంటే, ఈరోజు ఒకప్పుడు నేను జీరో, ప్రతి హౌస్ వైఫ్ ఇంట్లో ఎంత పని చేసినా జీరో. బట్ అదే హౌస్ వైఫ్గా ఉంటూ వెస్టీజ్ని ఒక ఆపర్చునిటీగా సీరియస్గా భావించి ఈ బిజినెస్ని చేతబట్టి స్టేబుల్గా నిలబడి, నాకు కూడా చాలా కంపెనీస్ ఆఫర్స్ వచ్చినాయి. ఎన్నో చెప్పారు, ఒక్క రోజులో నీకు బిల్డింగ్ వస్తుంది, నీకు డైమండ్ నెక్లెస్ ఇస్తా, డైమండ్ నెక్లెస్ కంపెనీ, ఈ ఒక్క ఐడియు 800 కట్టు డైమండ్ నెక్లెస్ వస్తా అంటే ఎక్కడ బెండ్ కాలేదు మై డియర్ లీడర్స్. సో వెస్టీజ్ని స్టేబుల్గా పట్టుకొని నిలబడ్డాం కాబట్టే, స్టేబుల్గా పట్టుకొని నిలబడ్డాం కాబట్టే ఈరోజు మేము ఇన్కమ్ తీసుకుంటున్నాం. లాస్ట్ ఒక్క స్టోరీతో క్లోజ్ అయ్యేనా? స్టోరీస్ అందరికీ ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టం? లాస్ట్ స్టోరీ, రైట్? ఈ మీటింగ్లో లాస్ట్ స్టోరీ. నేను చెప్పే స్టోరీలు బాగుంటాయి, రైట్? అందరికీ ఈరోజు ఒక గాడిద స్టోరీ చెప్తా. ఏం స్టోరీ? గాడిద స్టోరీ. గాడిద మంచిది కదా పాపం, రైట్. ఆ గాడిద మంచిదో కాదో నాకు తెలియదు కానీ ఈరోజు ఒక రైతు దగ్గరున్న గాడిద, ఒక మంచి గాడిద, పాపం చాలా మంచి గాడిద, ఒక రైతు దగ్గరున్న ఒక బ్యూటిఫుల్ గాడిద. ఎలాంటి గాడిద? చాలా బ్యూటిఫుల్ గాడిద. ఓకే, సో ఆ బ్యూటిఫుల్ గాడిద ఏం చేసిందంటే, ఒకరోజు అలా నడుచుకుంటూ వెళ్తూ తప్పిపోయి ఒక బావిలో పడిపోయింది. ఎందులో పడిపోయింది? ఓ బావిలో పడిపోయింది. సో ఆ బావిలో పడిపోయిన గాడిద ఏం చేసింది? కాపాడాలి కదా దాన్ని. సో కాపాడాలంటే ఎవరు కావాలి గాడిదకి? తన ఓనర్ గుర్తొచ్చిండు. సో ఆ రైతుకేసి మొత్తానికి దీనంగా చూస్తుంది, రైతు రాలేదు. సో మొత్తానికి అలాగే చూస్తుంది. సో ఫైనల్లీ ఆ గాడిదను వెతుకుతూ ఆ రైతు ఆ బావి దగ్గరకు వచ్చేసిండు. సో రైతు గాడిదను చూశాడు, గాడిద రైతుని చూసింది. సో అది చూస్తూనే ఉంది. సో చూస్తూనే ఉండే చూపుల్లో రైతుకి ఏం అర్థమైందంటే, ఆ గాడిదను కాపాడమని అంటుందని అర్థమైపోయింది. సో రైతుకి గాడిద లాంగ్వేజ్ తెలుసు అన్నట్టు మొత్తానికైతే రైతుకి అర్థమైపోయింది. ఆ అర్థమైపోయిన తర్వాత ఆ రైతు ఏం చేసిండు? తన వల్ల కాలే, ట్రై చేసిండు, తాడేసిండు, అదేసిండు, ఇదేసిండు, కాపాడడానికి ట్రై చేసిండు, ఎక్కించాలని ట్రై చేసిండు, తన వల్ల అవ్వలే. ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలుచుకొచ్చిండు బావి దగ్గరికి. సో ఆ బావి దగ్గరికి పిలుచుకొచ్చి ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి చూసి, ఏరా అది గాడిదేరా, దానికోసం అంతా ఏం ట్రై చేస్తున్నావు? అంత లోతు బావి నుంచి నువ్వైతే ఆ గాడిదను పైకి తీయలేవు, కానీ చక్కగా ఆ గాడిదను అందులోనే నొక్కి పెట్టేద్దామని చెప్తారు. ఏం చెప్తారు? ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చేస్తారు? ఆ గాడిదను అందులోనే తొక్కి పెట్టేద్దామని ఫిక్స్ అయిపోతారు. సో ఆ ఫిక్స్ అయిపోతున్న ప్రాసెస్లో ఆ గాడిద రైతును అలాగే చూస్తుంటుంది. సో చూస్తున్న క్రమంలో ఆ రైతు ఎవరైతే ఉన్నారో పాపం తనకు ఇన్ని రోజులు సాదుకున్నాడు కదా, సో తనకు ఫీలింగ్ ఉండి పక్కకు నిలబడి చూస్తుంటాడు దీనంగా. బట్ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే దుమ్ము, మట్టి, రాళ్ళు ఆ పక్కన ఉన్న ఈ పక్కన ఉన్న ఎదిరి ఆ గాడిద పైకి విసురుతూ ఉంటారు. సో ఆ విసురుతూ ఉన్న క్రమంలో గాడిదకి ఏం అర్థం కావట్లేదు, పైన జరిగే స్టోరీ గాడిదకి ఏం తెలియట్లేదు. ఆ గాడిద ఏం చేస్తుంది? అవి దులిపేసుకొని పక్కకు జరుగుతుంది.
మళ్ళీ వాళ్ళు బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, దుమ్ము మట్టి రాళ్ళు అక్కడ ఉన్న చెత్త చెదారం అంతా తీసి దాన్ని పైకేస్తారు. ఆ దుమ్ము మట్టి రాళ్ళను పక్కకు దులుపుకుంటూ అదో మెట్టులాగా చేసుకుంటూ పైకెక్కేసింది. ఏం చేసింది, అక్కడ ఉన్న దుమ్ము మట్టి రాళ్ళను ఆ గాడిద ఎక్కడానికి వేస్తున్నారు అనుకొని పైకెక్కడం స్టార్ట్ చేసింది. అక్కడ ఉన్న పబ్లిక్ అంతా మళ్ళీ దుమ్ము మట్టి రాళ్ళు వేస్తూ ఉంటే ఆ గాడిద ఒక్కో మెట్టు పైకి ఎక్కుకుంటూ ఆఖరికి చివరికి ఆ గాడిద పైకి ఎక్కేసింది. ఫైనల్లీ తను అనుకున్నది తను సాధించేసింది. ఈరోజు వెస్టీజ్కి రాగానే చాలా మంది ఏం చేస్తారు, మన పైన నీ వల్ల కాదు, నీకు సాధ్యం కాదు, నువ్వేం చేయలేవు, నీ జిందగీ అంతా గింతే, ఎవరైనా మీ తాత చేసిండా, మీ తండ్రి సక్సెస్ అయిందా, నీ వల్ల ఏమవుతుంది అని చెప్పేసి మనల్ని కూడా తొక్కడానికి ట్రై చేస్తుంటారు. కానీ మనము నిలబడినప్పుడు, మనము కనబడినప్పుడు, మనం ఇలాంటి మీటింగ్స్కి వచ్చి కూర్చొని నేర్పిస్తున్నప్పుడు మన లైఫ్ కూడా ఆన్ స్క్రీన్ షైన్ అవుతుంది. వన్ డే వెస్టీజ్లో ఉన్న అన్ని లెవెల్స్ మనం రీచ్ అయ్యి తీరుతాం మై డియర్ లీడర్స్. సో మనం అనుకుంటే సాధించలేనిది ఏది లేదు. ఆ తొక్కుతున్న వాళ్ళు ఏ రోజు మనతో రారు, వస్తారా? సో మనం నిర్ణయించుకున్నప్పుడే అది జరుగుతుంది. సో మనం నిర్ణయించుకోవాలి, మనం స్ట్రాంగ్గా నిలబడాలి. అలా నిలబడ్డాం కాబట్టే జాబ్ బిజినెస్ బయట ప్రొఫెషన్స్ ఏం పట్టించుకోలేదు. మా కాన్సన్ట్రేషన్ మొత్తం బిజినెసే. ఈవెన్ ఎన్నో రోజులు పిల్లల్ని ఇంటికాడ వదిలేసినప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఈ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడానికే పిల్లల్ని ఆ రోజు ఇంటికాడ వదిలేసినా కూడా హ్యాపీగా ఈరోజు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాం. లెగసీ అంటారు కదా, సంపద మీ చేతిలో ఉంటుంది. వెస్టీజ్ని పట్టుకోండి, ఏ దిక్కులు చూడకండి, స్టేబుల్గా నిలబడండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు ద థ్యాంక్ యూ.